సో ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు ధ్యానం మనకు పరిచయం అవ్వాలి అంటేనే మనకెంతో ఎలిజిబిలిటీ, అర్హత ఉండాలి. అదేవిధంగా పూర్వజన్మ సుకృతం అనేది మనకెంతో ఉంటే తప్ప ధ్యానం పరిచయం అవ్వదు అని మనం తెలుసుకున్నాం. అదేవిధంగా మనకు ధ్యానానికి ముందు మన జీవితం ఎలా ఉందంటే, మనం ఆనందంగా ఉండడానికి ఒక ఇల్లుండాలి, కారుండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, సమాజంలో కొన్ని పేరు, పరువు, ప్రతిష్టలు ఇవన్నీ ఉంటేనే మనకు ఓకే. నాకంటూ కొంత ఏదో వెనకుంది అని ఇది మాత్రమే ఉంటేనే ఆనందంగా ఉంటామని మనం డిసైడ్ అయ్యాం. ఎవరికైతే ఇవన్నీ లేవో ప్రతి క్షణం ఏదో తెలియని ఒక బెంగ మనసులో, అరే నాకు ఇది లేదు, అది ఏంటో కూడా తెలియదు మనకి, ఏదో లేదు అనే ఒక అయోమయంలో ఉంటూ ఉంటాం. అదే మన దుఃఖానికి కారణమవుతూ ఉంటుందన్నమాట. అయితే ధ్యానం పరిచయం అయిన తర్వాత మనం ఏంటంటే, మన మనసును శూన్యం చేసి కాస్త ఇవన్నీ లేకున్నా గానీ కొంచెం హ్యాపీగా ఉండే స్థితికి మనం కొంచెం చేరుకున్నాం. ధ్యానం చేస్తున్న ప్రతి ఒక్కరికి బుద్ధుడు కనిపిస్తాడు, పత్రిజీ కనిపిస్తాడు, వివేకానందుడు కనిపిస్తాడు, అదేవిధంగా పరమహంస యోగానంద, వేరే దేశ రామ్తాలు, ఇవన్నీ అన్నమాట. గొప్ప గొప్ప మాస్టర్లు ఆల్రెడీ ఈ భూమిపై ఈ బుద్ధత్వం పొందిన ఎంతో మంది మాస్టర్లు కనిపిస్తారని, వాళ్ళు చెవిలో ఏదో చెప్తారని, కళల్లో ఏదో చెప్తారని, మనము ఏదో ఒక ఆలోచనలో లేకుంటే ఏదో ఒక సమస్యలో చిక్కుకున్నప్పుడు వాళ్ళే పరిష్కరించారని మనం చాలా రకాలుగా వింటుంటాం. అయితే ఇవన్నీ జరగని వాళ్ళు వెంటనే, అరే నాకెందుకు ఇలా జరగట్లా అంటే, నేను ధ్యానం సరిగా చేయట్లేదా, నాకు అంత అర్హత లేదా అని కొత్త మెడిటేటర్స్ అందరూ కూడా ఒక భ్రమలో, ధ్యానం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇది జరుగుతుందేమో, నాకే జరగట్లేదేమో, అంటే నేను సరైన మెడిటేటర్ని కాదేమో అని ఒక భ్రమలో చిక్కుకొని మళ్ళీ బాధపడుతుంటాం. మనకి ఇంతకుముందు లైఫ్లో ఏముంది, ఏదో కనిపించింది, ఏదో ఇంత ఆస్తి ఉంటేనే, ఇంత పేరు ప్రతిష్టలు ఉంటేనే అదే అదే ఒక గొప్పతనం అని అప్పుడు అనుకున్నాం. అదే మన దుఃఖానికి కారణమైంది. ఇక్కడికి వచ్చాక పత్రిజీ కనిపించలేదని, బుద్ధుడు కనిపించలేదని, వివేకానందుడు కనిపించలేదని ఇక్కడ కూడా బాధపడుతున్నాం. బుద్ధుడు ఏం చెప్పాడు మనకు? దుఃఖానికి కారణం తృష్ణ. దుఃఖం మన తృష్ణ ఏదైనా, మనకు కోరిక ఏదైనప్పటికీ అది చిన్నదా, పెద్దదా, మీడియం సైజ్దా, ఇది పక్కన పెడితే మొత్తానికి నీకు అది ఒక దుఃఖాన్ని సృష్టిస్తుంది అని చెప్పాడు. అప్పుడు దుఃఖం ఉంది ధ్యాన పరిచయానికి ముందు, ఇప్పుడు కూడా ధ్యాన పరిచయం జరిగిన తర్వాత కూడా అనవసరమైన భ్రమల్లో ఇరుక్కొని మళ్ళీ ఒక దుఃఖాన్ని సృష్టించుకున్నాం. దుఃఖం కామన్గా అందరికీ ఉంది. మళ్ళీ ప్రశాంతంగా ఉన్న లైఫ్ని ఏవో భ్రమల్లో చిక్కుకొని, వాళ్ళకు కనిపించారు కదా, వీళ్ళతో కంపేర్ చేసుకొని, వాళ్ళతో కంపేర్ చేసుకొని, నాకు అలా జరగలేదు కదా అని మళ్ళీ మనం మన దుఃఖాన్ని మనమే సృష్టించుకుంటున్నాం అనమాట. పరిచయం జరిగిన తర్వాత ఫస్ట్ పత్రిజీ ఏం చెప్పారు? ధ్యానం సర్వరోగ నివారణి, సత్య జ్ఞాన ప్రసాదిని, సకల భోగకారిణి అని చెప్పారు. అయితే మనకి ఫర్ సపోజ్ చాలా మంది జబ్బుగా ఉన్న వాళ్ళు ధ్యానంకి వస్తారు. కాస్మిక్ ఎనర్జీని తీసుకొని వాళ్ళ యొక్క వ్యాధుల్ని తగ్గించుకుంటూ ఉంటారు. మన వ్యాధి తగ్గలే, ఫర్ సపోజ్ ఒక మెడిటేటర్ ఉన్నారు, ఆ వ్యాధి తగ్గలేదు కానీ వివేకానందుడు కనిపించలేదని బాధపడుతుంటారు. ఏ మాటలంటే మనం బాధపడతామో ఆ మాటలని మనని బాధ పెట్టినప్పుడు, నువ్వేమైనా అనుకో నేను ఇలానే ఉంటాను అనే ఒక ఎమోషనల్ ఫిట్నెస్ మనకు రాలా, కానీ మనకు తెల్లారే పత్రిజీ కనిపించాలి ధ్యానం చేసిన వెంటనే. మళ్ళీ మనకు ఏంటంటే భౌతిక జీవితంలో సమస్యలు తీరలే, మనకి జాబో లేకుంటే ఎవరైతే దేనికోసం ప్రయత్నిస్తున్నారో ఆ ప్రయత్నం వైపుగా మనమే వెళ్ళట్లా, కానీ నాకు పరమహంస యోగానంద కనిపించాలి. ఇప్పుడు ఇక్కడ మనకి ప్రజెంట్ ఏ సమస్యతో అయితే మనం ఉన్నామో ఆ సమస్య తీర్చుకోగల శక్తి మనకు లేదు, కానీ వీళ్ళు కనిపించి మనకేం చేస్తారు? ఏం లేదు, ధ్యానం చేస్తే ఇప్పుడు ఇక్కడ ఈ సమస్యని తీర్చుకోవడమే మన అసలైన లక్ష్యం అవ్వాలి, మన మనసు శూన్యం చేయడమే మన లక్ష్యం అవ్వాలి, ఆలోచనలు కట్ చేస్తూ సరిగా ధ్యాన స్థితిని చేరుకోవడమే మన లక్ష్యం అవ్వాలి. మనము పత్రిక చెప్తారు కదా, హ్యాబిట్ బ్రేకింగ్ చేయండి, రోజు అనవసరమైన మాటల్ని తగ్గించండి, అనవసరంగా ఇతరుల జీవితాల్లో వేలు పెట్టడం ఆపండి, ఇది చేస్తే అదే ఎన్లైటన్మెంట్ అన్నారు. మరి వీటిని వదిలేసాము కానీ భ్రమల్లో చిక్కున్నాం. దుఃఖం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ధ్యానం యొక్క అసలైన లక్ష్యం ధ్యానం చేయడం మాత్రమే, మనసుని శూన్యం చేయడము, మనసుని దాటి వెళ్ళడము, ఆలోచనల్ని కట్ చేస్తూ సరైన ధ్యానం చేయడమే ధ్యానం లక్షణం తప్ప ఇవి కాదు. ఇదంతా మనది ఎలా ఉంటుందంటే, ఒక విద్యార్థి 10th పాస్ అవ్వాలా, కానీ ఫ్యూచర్లో తను సివిల్ ఇంజనీర్ అవ్వాలా, లేకుంటే ఇంకా వేరే ఇంజనీర్, ఇంకా రకరకాలు ఉంటాయి కదా, ఆర్కిటెక్చర్ అవ్వాలా అని తను కోరుకుంటే ఎలా ఉంటుంది? ముందు 10th పాస్ అవ్వంటారు. సేమ్ మనం కూడా అలాగే, మన ఎమోషనల్ ఫిట్నెస్ లేదు, మనం హ్యాబిట్స్ ఏమీ బ్రేక్ చేయాలి, మనం ఇంతకుముందు నమ్మకాలు అన్నీ అలాగే ఉన్నాయి. మనం ధ్యానంలో ఏదనుకుంటే అదే జరుగుతుంది, మన యొక్క సంకల్ప శక్తి చాలా అధికం, మనకి ఈ మూఢనమ్మకాలు నమ్మొద్దని చెప్తాం, కానీ పిల్లి ఎదురొస్తే మాత్రం ఎందుకైనా మంచిదని ఒక నిమిషం ఆగి వెళ్తాం.
మన నమ్మకాలు ఏవి పోలే, మన అలవాట్లు ఏవి పోలే, మన ఎమోషన్స్ ఫిట్నెస్ ఏం జరగలే, ఇంటర్ఫియరెన్స్ ఏం తగ్గలే. ఇవి సాధించి ఇది సాధించడమే మన యొక్క లక్ష్యం అవ్వాలి తప్ప ఈ భ్రమంలో పడకూడదు. ధ్యానం యొక్క లక్ష్యం ధ్యానం చెయ్యడమే, మనసుని దాటడమే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి భ్రమంలో చిక్కోవద్దు. పత్రిజీ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పారు తప్ప బుద్ధుడు కనిపించడం మీద ధ్యాస అని, ఇంకోటి మీద ధ్యాస అని చెప్పలేదు.